స్వాతిముత్యానికి 38 సంవత్సరాలు. స్వాతిముత్యం షూట్ చేయడానికి ఎలాంటి కెమెరాలు వాడారు? స్వాతిముత్యం కథ డైరెక్టర్ కి ఆ ఆలోచన ఎలా వచ్చింది? స్వాతిముత్యం ఆస్కార్ కి ఎంట్రీ ఇచ్చిందా? స్వాతిముత్యం ఎక్కడ షూటింగ్ చేశారు? స్వాతిముత్యానికి వచ్చిన అవార్డ్స్ ఏంటి? స్వాతిముత్యం సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్ చేసింది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కల్మషం లేని కథ, కల్లా కపటం లేని హీరో, కల్లా కపటం తెలియని ఒక అమాయకుడి కథ ఇది. వయసు పెరిగినా మనసు ఎదిగినా వెర్రిబాగులవాడు శివయ్య కమలాహాసన్ ఒక గొప్పింటి అబ్బాయిని ప్రేమించి పెళ్లాడిన లలిత రాధిక ఒక పిల్లాడికి తల్లి అయ్యాక భర్త చనిపోవడంతో తన చెడ్డ ఇల్లాలిగా అన్నా వదిన పంచన బతుకు నీడనిస్తుంది. విధవరాలైన కథానాయకుని మెడలో గుల్లో సీతారాముల కళ్యాణం వేళ అమాయకంగా తాళి కట్టేస్తాడు హీరో కమలాహాసన్. కమలాహాసన్ ప్రయోజకుడిగా ఆమె ఎలా ప్రయోజకుని చేసింది అన్నది స్థూలంగా స్వాతిముత్యం కథ. మద్రాస్ తో పాటు మైసూర్, రాజమండ్రి, తుర్రేడు, తంటికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకి కమలహాసన్, రాధిక తదితరులు నటనలతో పాటు ఇళయరాజు సంగీతం, రీ రికార్డింగ్ ప్రాణం పోశారు. చిన్నారి పొన్నారి కిట్టయ్య, సువ్వి సువ్వి సువ్వాలమ్మ, రామ, కనమేర, ధర్మం శర్మం గచ్చామి, మనసు పలికే మౌన గీతం పాటలను ఆల్ టైమ్ హిట్. ముఖ్యంగా మనసు పలికే మౌన గీతాన్ని హీరోకి హీరోయిన్ పరిచయం చేసి కానరాని ప్రేమకు ఓనమాలు దిద్దే సన్నివేశాలు, ఆ ప్రణయ గీతాన్ని విశ్వనాథ్ సున్నితమైన శైలిలో అసభ్యతకి తావు లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆ పాటలతో పాటు సినిమాలోని చాకలి సుబ్బులు, వెంకటస్వామి పాత్రలో దీప, ఏడిద శ్రీరామ్ కూడా గుర్తుండిపోయారు. ప్రతి సినిమాలో లాగానే స్వాతిముత్యం పాటల రచనలో విశ్వనాథ్ హస్తం ఉంది. ఆడామోగా తేడా తెలియని హీరో, చిన్నపిల్లాడి మనస్తత్వం తెరపైన ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకోని జానపద శైలిలో పట్టుచీర తెస్తానని పాట రాత్రికే రాశారు. మరినాడు షూటింగ్ కోసం మార్గం మధ్యలోనే ఏడిద్ద కమలహాసన్ ని ఆ పాటకి ట్యూన్ కట్టగా కమలహాసన్ పాడారు. ఆ వర్షన్ లోనే షూటింగ్ చేశారు. ఆ తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక వటపత్ర సాయికి పాట పల్లకి లైన్ లో కథా చర్చల్లో భాగంగా సినారేకి స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమర్కూర్చినవే. అదే పాట సినిమా చివరిలో విషాదంగా వస్తుంది. రెండవ వర్షన్ని సీతారామ శాస్త్రితో రాయించారు. సిరివెన్నెల చిత్రం కన్న ముందే ఈ పాటలతో సీతారామ శాస్త్రి పేరు తెర మీద వచ్చింది. ఎంవి రఘు ఛాయాగ్రహం అందించారు. 100 రోజుల వేళ స్వాతిముత్యం ఆ రోజుల్లో 35 థియేటర్ల మధ్యలో గ్యాప్ లేకుండా శతదినోత్సవం చేసుకున్న ఏకైక సినిమా ఇదే. ఏకంగా 11 కేంద్రాల్లో డైరెక్ట్ గా స్వాతిముత్యం శతదినోత్సవం జరుపుకుంది. పలు చోట్ల 25 వారాలు దాటి ప్రదర్శితమైనది. బెంగళూరు, మైసూర్లో ఏడాదికి పైగా ఆడింది. కలెక్షన్ల రివ్యూతో ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ ఇదే. దాదాపు అన్ని సెంటర్లో ఆ ఏడాది హైయెస్ట్ షేర్లు వసూలు చేసి బ్లాక్ బాస్టర్ కూడా ఇదే. 1986 జూన్ 20న హైదరాబాద్ లో దేవి థియేటర్ లో జరిగిన శతదినోత్సవానికి యాదృచ్ఛికంగా ఎన్టీఆర్ అప్పటి సీఎం స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాది నుంచి దర్శకత్వం నిర్మాత రాజ్ కుమార్ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మరో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్కర్ కి ఎంట్రీ హాలీవుడ్ ఫిలిం తో పోలిక. ఆస్కర్ కి ఇండియన్ ఎంట్రీగా వెళ్లిన తొలి వెలుగు సినిమా. ఆ మాటకొస్తే తొలి దక్షిణాది సినిమా కూడా స్వాతిముత్యమే. తుది జాబితాకి నామినేట్ కాకపోయినా మరో 8 ఏళ్లకి రిలీజ్ అయిన హాలీవుడ్ ఫారెస్ట్ గంప్ 1994కి మన స్వాతిముత్యంకి పోలిక కనిపిస్తాయి. టాప్ హంక్స్ చేసిన పాత్ర, అతని ప్రవర్తన స్వాతిముత్యంలోని శివయ్య పాత్రను గుర్తు చేస్తాయి. అలా హాలీవుడ్ కి మన పాత్రలు ప్రేరణ ఇచ్చాయని కమలహాసన్ లాంటి వాళ్ళు పేర్కొన్నారు. మ్యాన్ ఆఫ్ ద ఇండియా రాజ్ కపూర్ మనసు దోచింది సినిమా. శంకరాభరణం మొదలు ఏ సినిమా తీసినా బొంబాయిలో రాజ్ కపూర్ కి చూపించడం విశ్వనాథ్ కి అలవాటు. అలాగే స్వాతిముత్యం చూశారు రాజ్ కపూర్. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్ వెనక్కి తిరిగి విశ్వనాథ్ తో, మీరు నా హృదయాన్ని టచ్ చేశారు, దేర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ ఆనెస్ట్ ఇన్ దిస్ ఫిలిం అంటూ తెగమెచ్చుకున్నారు. కమలహాసన్, విశ్వనాథులతోనే స్వాతిముత్యం హిందీ రీమిక్స్ చేయాలని రాజ్ కపూర్ ముచ్చటపడ్డారు. చిత్ర శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రికి కమలహాసన్ కి ఫోన్ చేసి తన మనసులో మాట చెప్పారు. కానీ తర్వాత ఎందుకో అది కుదరలేదు. అది ఏమైనా కదా రీత్యా నేటికి స్వాతిముత్యం రిస్క్ ప్రయోగమే. కానీ విశ్వనాథ్ ఒకటికి రెండింతల భారాన్ని తలకెత్తుకొని విజయ తీరు చేర్చడం మన తెలుగు సినిమాకే మరపురాని మహాఘనత. ఎప్పుడైనా సరే కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరి ఆడిన చిత్రాలే అరుదైన చరిత్రలు అవుతాయి. చెరిగని ఆ చరిత్రలకు గుర్తించే భావితరాలకు చెప్పుకోవాల్సిందిగా ఆ రకంగా
అప్పటికి ఇప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలులకి నిరంతర స్ఫూర్తి. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగాను స్వాతి ముత్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులో ఉత్తమ చిత్రంగాను బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడుగా, కమలా హాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. స్వాతి ముత్యం సినిమా గురించి అభిప్రాయంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ గంట కంపల్సరీగా కొట్టండి. థ్యాంక్ యూ.